Apu, happy birthday. Happy birthday, Happy. Same to you. Apu. Happy birthday, Apu. Nene first. Happy birthday, Nana. Happy birthday, Apu. Alu. Alu, happy birthday, Alu. Happy birthday. Go Sirish happy ni phone chesta undi. Happy birthday, Abby. Happy birthday, Alu. Chittu, aanguttu. Apu ni birthday ra? Hello. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు హ్యాపీ బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తాను మీ అందరితో. మా హ్యాపీ 9 years ఓల్డ్ అనమాట ఇప్పుడు. ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు హ్యాపీకి మీ అందరూ బ్లెస్ చేశారు, విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నార్మల్గా మార్నింగ్ లేసాము, అంటే ఎర్లీగా అట్లా ఏం లేదు, నార్మల్గా 7:30 అలా లేసారు, కిందకు వచ్చేసారు. ఇంకా నార్మల్గా ఆడుకుంటా ఉన్నారు, నార్మల్గా ఎలా ఉంటామో అలా. యాక్చువల్గా బర్త్డే అయితే పొద్దున్నే రెడీ అయ్యి గుడికి వెళ్ళడం అలా ఉంటుంది కదా. యాక్చువల్గా ఇంకా ఇంట్లో దీపం పెట్టకూడదు అని చెప్పారనమాట. అందుకని ఇంట్లో దీపం పెట్టలేదు, గుడికి వెళ్ళకూడదు అన్నట్టుగా ఇంకా ఇంట్లోనే ఉన్నాం నార్మల్గా. ఇంకా ఆ రోజంతా హ్యాపీ అయితే మంచిగా స్పెండ్ చేసుకుంది. అంటే మార్నింగ్ నార్మల్గా వాడికి రెడీ చేస్తాను అట్లా కదా, అవంతా ఏం చేయకుండా నార్మల్గా ఉన్నాం అనమాట అందరం ఇంట్లో. ఇంకా హ్యాపీకి ఆ రోజే కదా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి, మంచిగా పిల్లలతో ఆడుకుంటా ఉన్నింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ చేసుకున్నాము, తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమంటే మా సునీల్ ఇంకా వీడి కోసం బర్త్డే అనేసి ఇంకా బిర్యానీలు అవన్నీ ఆర్డర్ చేశాడు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకా నాన్ వెజ్లో అది. సో వెజ్లో వచ్చేసి నార్మల్ వెజ్ బిర్యానీ అట్లా ఆర్డర్ చేశాడు. ఇంకా నేను ఆ రోజు ట్యూస్డే వెజ్ తింటాను, నాన్ వెజ్ తిన్నాను కాబట్టి వెజ్ పెట్టుకున్నాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ టీ తాగేసాము. దాని తర్వాత ఇంకా పైకి తీసుకెళ్ళాను, హ్యాపీకి ఈవినింగ్ బర్త్డే పార్టీకి రెడీ చేద్దాము అన్నట్టుగా. ఇంకా టెడీ బర్త్డేకి టెడీ వచ్చేసి ఆ నెయిల్స్, ఫేక్ నెయిల్స్ లాంటివి కొనుక్కుంది కదా అక్కడ మాల్లో, అవి పెట్టుకుంది. ఇంకా అవి చూసింది. ఇంకా హ్యాపీ ఏమంటే అమ్మ నాకు కూడా నా బర్త్డేకి పెట్టమ్మా అంట అడుగుతా ఉన్నింది. ఇంకా నజ్జు తీసుకొచ్చి ఉండింది యూఎస్ నుండి, అవి చాలా బాగున్నాయి అనేసి అవి ఎత్తి పెట్టుకోండి టెడీ, అది తీసుకొచ్చి ఇక్కడ హ్యాపీకి పెడదాము అనేసి. కానీ అవి మర్చిపోయి వచ్చేసింది అనేసి మళ్ళీ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇంకా ఆ రోజు మా అవుట్ఫిట్ చూపిస్తాను మీకు, ఏమేమి వేసుకుంటాం అనేది. ఇది వచ్చేసి టెడీ బర్త్డే కొనుక్కుంది అనమాట, సుదర్శన్ మాల్లో ఆ రోజు వెస్ట్ సైడ్లో కొనిచ్చాడు కదా, అదొకటి వేసుకోలేదు ప్యాంట్ షర్ట్స్, సో అది పెట్టుకుంది. ఇంకా ఇది హ్యాపీ డ్రెస్ ఫస్ట్ కలర్ తీసుకున్నాను, హ్యాపీ డ్రెస్కి మ్యాచింగ్ అనేసి ఇంకా ఆ నెయిల్స్ సెలెక్ట్ చేస్తున్నాము టెడీ, అలా పెట్టింది. ఇంకా ఆ బూట్స్ కొన్నాను కదా, సో దానికోసమే ఆ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది, బాగుంటుంది అన్నట్టుగా ఆ బూట్స్ తీసుకున్నాను హ్యాపీ డ్రెస్ కోసము. ఈ డ్రెస్ ఏమంటే నార్మల్గా నేను మంచిగా గ్రాండ్గా ఫ్రాక్ టైప్ ఆర్డర్ చేస్తుంటాను కదా, ఈసారి అలా కాదు, పెద్దదైపోయింది కదా ఎందుకులే అన్నట్టుగా కొంచెం సింపుల్గా ఆర్డర్ చేశాను. ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు కూడా వేసుకునేలాగా. ఇంతకుముందు డ్రెస్ ఏమంటే వేరే వాళ్ళ బర్త్డేస్కి వెళ్తుంటే వీరిది బర్త్డేనేమో అనుకునేవాళ్ళు, ఒకసారి వేసేదాన్ని బర్త్డేకి, మళ్ళీ వేసేదాన్నే కాదు, అందుకనేసి అట్లాంటివి వద్దు అన్నట్టుగా నార్మల్గా సింపుల్గా ఎక్కడికి వెళ్ళినప్పుడైనా వేసుకొని వెళ్ళొచ్చు లాగా అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా శారీ ఏమంటే ఇది పెట్టుకుని వచ్చుకున్నాను నేను. ఈ శారీ ఆల్రెడీ నేను మీకు చూపించున్నాను, వేసుకొని ఉన్నాను, సుదర్శన్ కొనిచ్చిన శారీ. సో బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించుకున్నాను కూడా చెప్పున్నాను కదా మీకు. సో ఆ సేమ్ శారీ తెచ్చుకున్నాను. ఇదే ఎందుకంటే పింక్ కలర్లో వేసుకుందాం అనేసి, ఇదిగో హ్యాపీకి పింక్ అంటే ఇష్టం, అమ్మ పింక్ వేసుకోమ్మా నువ్వు కూడా అనేసి అనింది. టెడీ ఏమంటే టెడీ బర్త్డేకి బ్లూ వేసుకోమంటుంది, అలా హ్యాపీ బర్త్డేకి పింక్ వేసుకోమంటుంది. ఇంకా నాకు దగ్గర పింక్ లేదు, సో ఇదైతే ఉందిలే, ఇది పింక్ కదా చాలా బాగుంది, ఇక్కడ వేసుకోలేదు కదా అన్నట్టుగా ఇంకా తెచ్చుకున్నాను, ఇక్కడ వేసుకుందాము అన్నట్టుగా. Turn back happy కొద్దిగా, turn front. Happy birthday Alu. షూస్ భలే ఉన్నాయి అక్కడ షూస్. అప్పు నా కొత్త కమ్మలండి, అది ఆ రోజు చూపించాను. ఈ శారీ కట్టేసుకున్నాను.
ఇంకా మేము తొందరగా రెడీ అయిపోయాం. కింద ఎందుకు వెళ్ళలేదంటే కింద ఏమంటే బలూన్స్ అవన్నీ డెకరేట్ చేస్తున్నారు. టెడ్డీ, రూబీ, సుదర్శన్ అందరూ. ఇంకా అది అయిపోయినాక డెకరేషన్ తర్వాత కేక్కి వెళ్ళాలన్నమాట సుదర్శన్, టెడ్డీ ఇద్దరు. అందుకనేసి ఇంకా నేను యాపిల్ పైనే పెట్టుకొని ఉన్నాను. ఇంకా మళ్ళీ టెడ్డీ వచ్చిన తర్వాత టెడ్డీని రెడీ చేసిన తర్వాత ఇంకా అదిగో ఫేక్ నెయిల్స్ ఉన్నాయిగా అది పెట్టాలి టెడ్డీ. సో దానికోసం వెయిట్ చేస్తూ ఇట్లానే వాడితో ఆడిపించుకుంటూ మాట్లాడించుకుంటూ అక్కడే ఉన్నాను అనమాట. ఇంతలో టెడ్డీ వచ్చేసి టెడ్డీని రెడీ చేసేసాను. దాని తర్వాత ఇదిగో ఆ నెయిల్స్ పెడతా ఉంది. ఒక్క నిమిషం గమ్ముగా ఉండదు, కదులుతూనే ఉంటుంది అనమాట, మాట్లాడుతూనే ఉంటుంది, ఏదో సాంగ్స్ పాడుతూనే ఉంటుంది, గమ్ముగానే ఉండదు. ఇంకా ఈ నెయిల్స్ ఏమంటే హెలో కిటీ నెయిల్స్ అనమాట. చాలా బాగా నచ్చాయి నాకు, భలే మ్యాచ్ అయ్యాయి అబ్బా అనేసి అనిపించింది. ఇంతలో పెడతా ఉంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇది సుదర్శన్ ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు, లేట్ అయిపోతుంది, రా బుజ్జు ఎంతసేపు అనేసి. సరే అనేసి ఇంకా పాపం వాడికి లాస్ట్కి పెట్టలేదు, అది కొంచెం టైం పడుతుంది ఈ ఫేక్ నెయిల్స్ పెట్టేదానికి. అందుకని సరే పదరా బాబా ఫోన్ చేసని చెప్పేసి ఇంకా పెట్టుకోకుండానే బయలుదేరిపోయాం కిందకి. నార్మల్గా కొంచెం లేట్గా వస్తారు సాగర్, హారిక, సునీల్ అలా లేట్గా వస్తారులే వెళ్దాంలే అనుకున్నాను. కానీ వాళ్ళందరికంటే ఫస్ట్ వచ్చేస్తున్నారు. సో అందుకే అనమాట గబగబా వెళ్ళిపోతున్నాం, కిందకి వెళ్తున్నాం. ఇంకా హ్యాపీకి సర్ప్రైజ్ అనమాట. ఏం కనిపించట్లేదు. మోహన, హారిక, హ్యాపీ ఎట్లుంది? వాడు చూడు ఫిజికల్ టచ్ చేస్తాను. అది కూడా వేయరా రుబోడా ఆ లైట్. అయ్యో హలో కిటీ పులంది కూతుకుంది బాబా ఓని తలకాయ ఉంది. ఓని తలకాయ బాబా ఉండు దాని ఫోటో తీసుకున్నా. రావారికమ్మా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఫీజ్ గారు తలేదురా అమ్మా రామా. హ్యాపీ నువ్వు అవో మ్యాచింగ్ రా లైట్ బెలూన్స్ అవో మ్యాచింగ్. హ్యాపీ బర్త్డే హ్యాపీ ఎక్కడ చెప్పు చెప్పు హ్యాపీ అయ్యో అయ్యో కొద్దిగా పూసుకోవాలి సాగర్ బిడ్డ అడిగినప్పుడు ఈరోజు తీసుకో విజయ్ పెట్టుకో నోట్లో పెట్టుకో విజయ్.
ఇప్పుడు పెడతారు కొద్దిగా ఎట్లా చెప్తారు నా పిల్లలు మీరు వెళ్ళండి మళ్ళీ చక్కెర రాడా కొద్ది పెట్టరా నువ్వు ఆపెట్టు దాంట్లో తీసుకొని కొద్దిగా ఆపెట్టు అమ్మా దారా చక్కెర రా వాళ్ళు లిప్స్టిక్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటారా నీకు ఎంతసేపు హ్యాపీ బర్త్డే చెప్పు రారా నువ్వు రారా నేను హ్యాపీ బర్త్డే చెప్పురా అవ్వరా నేను ఎక్కడ మ్యాచ్ అయిపోయిందా డార్క్ రా మోన శిరీష ఎక్కడ రా మోన రా రామా శిరీష వచ్చాము శిరీష పిన్ని కూడా మ్యాచింగ్ రా బెలూన్స్ కి నువ్వేమీ లేదు అదా బ్లూ ఒక బ్లూ ఉంది అవును రీ శిరీష నువ్వు కూడా మీరు వీడియో తీస్తున్నావు బాబా ఉన్నాయి ఉన్నాయి కొద్దిగా 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 బాబా ఒక ఫోటో తీసుకుందాం ఉండు బాబా బాబా ఉండు ఫోటో తీసుకుందాం హ్యాపీ ఫ్రెండ్స్ తో ఫోటో అట్లే ఉండి టిష్యూ పేపర్ సిరీస్ ఒకటి అంటే బాగుంటుంది రూబీ వెళ్తున్నావు ఉండరా నువ్వు వద్దు ఇప్పుడే వెళ్తావా చాలు ఉండు వీడియో తీస్తున్నా భలే ఉన్నారు ఇది వెనకాల అనేద్దాం ఫోన్ వద్దులే సాగర్ అది కళ్ళలో పడుతుంది ఏ హ్యాపీగా కంటే రారా అదేం కాదు జస్ట్ ఊరికే అది అది కనిపించట్లేదా మీరు అందరూ సాగర్ మా మీద వేసారు థ్యాంక్ యూ చెప్పాలి భలే ఉందిరా ఇది కలర్ ఫస్ట్ వాడేలాగా వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఇన్స్టా మట్ బ్యాగ్ ఏ తెచ్చుకొని వాడే ఫస్ట్ ఇవ్వాలంట నాన్న ఆపు అవి నుంచో పోనన్నా ఇచ్చా హ్యాపీ బర్త్డే చెప్పు అరే అరే చించి చూస్తున్నాడు వాడు ఇచ్చేసాడు బాబా వాడు ఇచ్చేసాడు చూడు వాడు ఎట్లా వెయిట్ చేస్తున్నాడు బాగుందా థ్యాంక్ యూ మీరు ఇప్పుడు ఉన్నారు మీ ముగ్గురికి ఫోటో తీస్తాను ఉంచండి నానా ఫిజు నువ్వు అవన్నీ తీసుకుని పెట్టుకో ఫిజు వాడు అక్కడ పెట్టుకుంటాం అక్కడే ఉండిలే ఉండిలే హారికా సాగర్ సాగర్ మ్యాన్ డాబర్ మ్యాన్
బాబా అన్ని పార్సల్స్ ఎలాంటివి రుబోడా నెక్స్ట్ రుబోడా రూబీ నాకు తెలుసుగా ముందే హక్ చేసుకోండి నాకు కనిపించట్లేదు మీరు నెక్స్ట్ నువ్వే రాలేదా ఇంకా లేదు పిల్లలు నువ్వు వీళ్ళ లెక్కలో వేసేస్తుంది బాగుందా కేక్ కేక్ బాగుందా నాన్న మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని వస్తున్నావా వాడు చూడు వాడు ఇవ్వకుండా శిరీష పిల్లి అంటాం కమింగ్ ఎక్కడ వీళ్ళు కనిపించదు నెక్స్ట్ శిరీష పిల్లి ఇంకా అయిపోయినాయిరా అయిపోయిందిలే వాడు చూడు బాబా ప్లీజ్ గాడు ఉండు కనిపించట్లేదు మీరు హగ్గులు ఇటు సైడ్ ఉండట్లేదు సిరి బాబా నెక్స్ట్ నువ్వే ఓ ఫస్ట్ పిన్ని 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 చూపి పిన్ని హ్యాపీ వెనక్కి వెళ్ళరా అక్కడ ఉండరా ఆశకి దగ్గర నుంచి వద్దా నీకు గిఫ్ట్స్ బాబాయ్ ఓ బాబా నువ్వు నాకు ఇది ముందే తెలుసు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడతాను నాకు హ్యాపీ పాపా జరుపు బాక్స్ పక్కన పెట్టాడు ఏ తీసేస్తా ఉంది అప్పుడే ఏ నువ్వే నా ఫిజు ఏం చేసావు రూబీ మ్యాచింగ్ రే నీ డ్రెస్ కి మ్యాచింగ్ సూపర్ 10 కంట 10 కి ఫిజు అంటే భలే ఇష్టం రా వాడికి పక్కన కూర్చోపో ఫిజు వెనకాలకి కావాలంటే కొంచెం జరుగురా ఒరే సాగర్ భలే తెచ్చావురా నువ్వు రేటింగ్ అంటే చెప్పాయి అది నాదిరా అది బిఎల్ఈ బబ్బా అంట డి కాదా డి కాదు ఏంద్రా బబ్బా ఇష్టమా నాన్నది సర్లేదా హారికమ్మ ఎన్ని రేటింగ్ హారికక్క 10 రేటింగ్ అంటే ఎంత?
10 హారిక అన్నది 8 ఇచ్చింది. అదే మోహన పిన్ని అప్పుడే వచ్చేసిందా? శిరీష పిన్ని కదా. చెంచాలను చూస్తున్నాడు దొరకట్లేదు. ఏ మా ఎల్లు గతి తిప్పు దాన్ని తిప్పు. సూపర్. రేటింగ్ వాడికి నేను పైన రేటింగ్ ఇవ్వాలని అమ్మ నేను నిజంగా ఇస్తానమ్మా. ఇచ్చిన బొమ్మకి రేటింగ్ ఇలా ఎవరిది అది? అయ్యో అక్కడ తగిలింది వాడి. ఈ పక్క తీసుకోండి. స్లోగా టెన్నిస్ అన్ని పోరండి. ఎంత రాటెడ్డా హ్యాపీ. ఓ మై గాడ్. అంటే చూడకుండా రేటింగ్ ఇచ్చేస్తున్నారా? హ్యాండ్ బ్యాగా గేమ్ ఉంటుంది లేరా? టెట్టా నీది ఇంకా ఇలా రూబీ కూడా ఇలేదు ఇంకా. అమ్మడి పిన్ని వాళ్ళకి వాడు చూడు బెదిరిస్తున్నాడు. అది కూడా పెట్టుకో. నేను ఓపెన్ చేయి. చెప్పు. ఇది బుక్. అమ్మో 8 ప్లస్ టెడ్డాదే. ఒరే శిరీష పిన్ లాగా ప్యాక్ చేసి ఉండాలిరా మనం కూడా అన్ని కలిపి ఒకటి. వాడికి అలా నచ్చలేదు సాగర్. ఇది కలర్ఫుల్ గా ఉంటే ఇది వద్దంట వాడికి. చాలే మమ్మల్ని కూడా అది మాత్రం జాగ్రత్తగా తీసేస్తున్నా. ఏమది? అమ్మా మరి నువ్వే తీసి ఇచ్చాయిరా. ఏం రాది? ఇప్పుడు ఇచ్చే పెయింట్స్ పెట్టుకోవచ్చు. ఎంత పెద్ద బుక్ వచ్చింది. పెయింట్ బ్రష్ కూడా వచ్చింది. పౌచ్ కూడా వచ్చింది. ఎంత రేటింగ్ రా? 10. ఇప్పుడు
ఫోన్ అరే చదువురా దానిపైన ఉండేది యాపే పెన్సిల్ బాక్స్ ఉండరా చూపించా డిలీట్ చేయాలి దాన్ని అక్కడ అవ్వదు ఆన్ చేయి నాకు తెలుసు ఏంది అంట అమ్మ రింగ్ అంట మోహన ఏం చెప్పి ఏం తెలుసు కదా చెప్పి తీరా పర్ణిక కొంచెం జరిగినాను ఒరే నా రేటింగ్ చేయలేదురా నువ్వు ఆ డబ్బాకి దానికి రెండేనా ఎన్ని గెస్సింగ్ చేస్తున్నాడు బుజ్జు వాడు ఓ ఆ డబ్బా తీయాలా అరే మీరు అందరూ హెల్ప్ చేయండి రా వాడికి అది తీసేదానికి వాడు పీకేస్తారు మరి పీకి పడేస్తారు తగులుతుంది ఇది ఓపెన్ అయిపోతే తెలిసిపోతా తగులుతుందిరా హ్యాపీ ఆశమ్మ తిట్టినప్పుడల్లా సూట్ కేసు తెచ్చుకొని వెళ్ళిపోతా 10 అంట అంతేనారా 10 ఏనారా 20 అనింది Can run from what I feel inside. There's no more time to hide because I feel again. I feel again. Oh, now I feel again. We're bringing this back to life. హ్యాపీ నువ్వు కూడా సరిపోతావురా గిఫ్ట్స్ అంటే పెట్టుకో సాగర్ నూరా అంటే అబద్ధాలుగా కూడా ఉన్నాయిరా నిజంగా నీదే అంట ఫిజు చెప్పింది కదా ఇప్పుడే ఫిజు నీకు ఎవరిది నచ్చిందిరా అందరికంటే సోపు కదా టెట్ట ఈ పక్క ఎత్తు పెట్టద్దాం టెట్ట లోపలే పెట్టరా సరిపోదు ఆ పక్క ఎక్కువ ఉంది కదా సరిపోదు లోపలే పెట్టేయండి దానికి లెవెల్ గా పెట్టండి మరి పాప వాడికి 8 or 7 ఇచ్చావు కదా హ్యాపీ మరి దానికే తక్కువ రేటింగ్ ఇచ్చావు మరి వాడిది పాపం వాడు నీతో పోటీ వాడికి పట్టాయా పట్టావా పడతా బొమ్మ స్టెల్లారా
పట్టలో అవన్నీ హ్యాపీ అవన్నీ వేసి నుంచోని ఫోటో తీసుకో ఒకటి, మళ్ళీ క్లీన్ చేసేద్దాం గబగబా. హ్యాపీ చలో బాయ్. హ్యాపీ బర్త్డే డ్రెస్ అయితే అందరికి ఎంత బాగా నచ్చిందో. మా సుదర్శన్ కూడా చూపించలేదు, అప్పుడే చూసాడనమాట. సుదర్శన్ కూడా షాక్ అయిపోయాడు, ఎంత బాగుంది అని చెప్తానే ఉన్నాడు. ఇంకా హ్యాపీ ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే హ్యాపీని చూడగానే హక్ చేసుకున్నారు. హ్యాపీ డ్రెస్ భలే నచ్చేసిందంట. ఇంకా నాకైతే చాలా హ్యాపీ, నాకు కూడా చాలా నచ్చింది. అదే చెప్పాను కదా, నేను నార్మల్గా ఫ్రాక్స్ టైప్స్ తీసుకుంటా ఉంటాను. సో అలా తీసుకోకుండా ఫస్ట్ టైం ఇలా చేంజ్ చేశాను కావాలనే. సాగర్ మామ దగ్గరికి వచ్చాయిరా సూట్ కేసు తీసుకొని. అక్కడ కూర్చో హారికక్క వాళ్ళ దగ్గర. అవునా, నిజమేనారా? ధమ్మనేసి పడింది పాపం. ఎలాగో దెబ్బలేం తగలేదు, కాకపోతే భయపడిపోయింది అనమాట. వాడేమో కానీ నేను ఎక్కువ భయపడిపోయాను ఎక్కడ తగిలిందో అన్నట్టుగా. ఇంకా అనుకున్నాను వాడికి డ్రెస్ వేసినప్పుడు నా డిస్టే వాడికి తగులు ఉంటుంది, ఇలా పడిపోయిన వల్ల ఆ డిస్టి పోయినట్టుగా ఉందిలే పోనీలే అనేసి అనిపించింది. ఇంకా ఈ బిర్యానీస్ ఏమంటే మధ్యాహ్నం తెప్పించారు కదా సునీల్, అవే ఉన్నాయి. సో అవే వెయిట్ చేసేసి ఇంకా పెట్టేశాము. దాని తర్వాత ఇక్కడ కుమార్ వచ్చేసి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. హ్యాపీకి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ అన్నీ ఏమేమి వచ్చాయి అన్నీ నేను క్లియర్గా వీడియో తీశాను. బట్ ఈ వ్లాగ్లో పెట్టట్లేదు, నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఎందుకంటే మీరు టెడీ బర్త్డేకి కూడా అడిగారు, బట్ అప్పుడు నేను షూట్ చేయలేదు క్లియర్గా, అందుకని అది షేర్ చేయలేదు. సో ఈసారి మాత్రం అది గుర్తుపెట్టుకొని క్లియర్గా ఈ గిఫ్ట్స్ అనేసి వీడియో తీసుకున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా హ్యాపీకి ఇష్టమైన పప్పీకి కేక్ పెడతా ఉంది, బర్త్డే కేక్. సో ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.